ఇందాక నిఖిల్ యష్మి గురించి వీడియో ఒకటి పెట్టాను. అయితే దాని కింద ఒక కామెంట్ అనేది వచ్చింది. నిఖిల్ యష్మిని ఇష్టపడుతున్నట్టయితే నిఖిల్ భుజం మీద కానీ అని చెప్పి టాటూ ఉండిద్ది అని ఒక కామెంట్ వచ్చింది. నేను ఇప్పుడు దాకా అసలు ఆ టాటూ అనేది చూడలేదు. అయితే నిఖిల్ అన్న భుజం మీద కానీ అని చెప్పి టాటూ అయితే ఉంటుందంట. దీన్ని అసలు నేను పర్టికులర్గా ఇప్పుడు దాకా అయితే చూడలేదు. కొద్దిగా ఎవరో ఏమనుకోకండి, అందుకే దీని మీద వీడియో అనేది చేయలేదు. అయితే నిఖిల్ అన్న ఇంకా ఆ టాటూ రిమూవ్ చేయించుకోకుండా ఉన్నాడు అంటే కావ్య మీద ఇష్టం ఉన్నట్టే. కాబట్టి నిఖిల్ అన్న అయితే ఆ టాటూ అనేది భుజం మీద ఉంచుకొని ఉంటాడు. ఇది చాలా మందికి తెలియదు. నేను ఆ కామెంట్ చూశాను, నాకు అప్పుడే అర్థమైంది. అయితే నిఖిల్ అన్న కావ్య గారిని ఇష్టపడుతూ ఉండొచ్చు, ఇది 100% నిజం. చూద్దాం, తొందరలో నిఖిల్ అన్న అనుకున్నది జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం అయితే కోరుకుందాం. అలాగే చూద్దాం, నిఖిల్ అన్న మంచి సక్సెస్ అవ్వాలి కెరియర్లో, అలాగే పర్సనల్ లైఫ్లో కూడా అని మనం కోరుకుంటూ ఈ వీడియో అయితే నిఖిల్ అన్న కావ్య గారు కలవాలని మనస్ఫూర్తిగా మనం అయితే కోరుకుందాం. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మన వీడియోకి అనేది లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఆ టాటూ ఎంతమంది చూసారో మీరు కూడా కామెంట్లో అనేది మెసేజ్ చేయండి. నేనైతే చెప్పిన తర్వాత చూసాను, టాటూ ఏదో ఉంది కానీ నాకు అది స్పెల్లింగ్ అయితే అర్థం కాలేదు. చూద్దాం, మరి నిఖిల్ అన్న కావ్య గారిని ఇంకా మర్చిపోయి ఉండకపోవచ్చు. చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది అందరం ఎదురు చూస్తూ ఉండాలి. త్వరలో మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కాకపోయినా ఒక 1 year తర్వాత అయినా తెలుస్తుంది కాబట్టి వేచి ఉండండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమైనా తప్పులుంటే కామెంట్లు అనేది చెప్పడం మర్చిపోకండి. అలాగే మీకు నిఖిల్ అన్న ఎక్కువ ఇష్టం, కావ్య గారు ఎక్కువ ఇష్టం, కామెంట్లో కూడా చెప్పండి. అది